చంపేయాలి రుద్ర. విజయ్ని చంపేశాను మల్లీశ్వరి. ఆ తరువాత జానకి. ఎవ్వర్ని వదిలిపెట్టను రుద్ర. నందిని నాకు దక్కే వరకు నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అలాగే రుద్ర, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇంకో గుడ్ న్యూస్ మల్లీశ్వరి. ఏంటి రుద్ర? ఈ రుద్ర రేపే కాకి డ్రెస్ వేసుకుంటున్నాడు. ఈ పోలీస్ కొదమసింహం డ్యూటీలో జాయిన్ అవుతుంది. ఓ ప్రవళిక నన్ను రౌడీల చేత కొట్టించింది. దానికి కిక్కివ్వాలి. ఏం చేయాలో చెప్పు మల్లేశ్వరి. హరి జైలుకు వెళ్ళాలి. ప్లాన్ ఏంటి? అర్థమైంది మల్లేశ్వరి. రేపే ఆ హరి అరెస్ట్. చాలా అది కిక్ అంటే. ఏమైంది? ఈ దెబ్బలేంటి? ఏం లేదు. ఏం లేదేంటక్క? ముందులరా, ఇలా వచ్చి కూర్చో రా. ఇప్పుడు చెప్పక్క. ఏం లేదు నందిని, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ నువ్వు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి మొక్కుకున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించి అబ్బా నిన్ను క్షేమంగా చూశాడు. అందుకే గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టొస్తుంటే రోడ్డు మధ్యలో ఫిట్స్ వచ్చి కింద పడిపోయాను. ఆ దెబ్బలే ఇవి. అయ్యో, నేను తోడుగా గుడికొచ్చేదాన్ని కదక్కా. ఆ ముక్కు నీకోసం నేను కోరుకున్నాను నందిని. నేనే వెళ్ళాలి. నీ ఆశీస్సులుంటే చాలక్క, నాకేం కాదు. ఈ అక్కంటే నీకెంత అభిమానం నందిని. అమ్మా, అత్తయ్య నిన్ను నెల రోజులే కదా ఇంట్లో ఉండమని చెప్పింది అని అనుకోవద్దు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. నీ చేతుల మీదుగానే నేను డెలివరీ అవుతాను. నా బిడ్డని ఫస్ట్ నువ్వే చూడాలి. అర్థమైందా? నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. అంతకంటే అదృష్టం ఏముంది చెప్పు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నందిని. అలాగే అక్క. బిడ్డ మీద ఆశలు పెంచుకోకు నందిని. నీకు తల్లయ్యే అదృష్టం లేదు. నందినికేమనైతే నేను బ్రతకలేనమ్మా. ప్లీజ్ బాబాయ్, విజయ్ని నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోమని చెప్పండి.
ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. విజయ్ వెళ్ళి 2 రోజులైంది. ఎక్కడున్నాడో ఏమో. ఒకవేళ నాకు భయపడి అత్తయ్యకి ఫోన్ చేశాడేమో. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి ఆహాహాహా. ఈ శ్లోకం ఎంత కిక్కుగా ఉంది. విజయ్, నీకోసమే ఈ శ్లోకం. నువ్వు ఆడిన శవాల నాటకంలాగే నీ చావు కూడా సీక్రెట్ గా జరిగిపోయింది. ఇందులో కిక్ ఏంటంటే నువ్వు పైకి పోయావన్న విషయం మీ వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. నువ్వు కనిపించలేదని అనుకుంటున్నారు. నాకు మాత్రం నిజం తెలుసు విజయ్. అందుకే బాధతో భగవద్గీత శ్లోకాలు వింటూ కాస్త కుదుట పడుతున్నాను. ఏ, నేను తిడితే మాత్రం వెళ్ళిపోతాడా? ఇంటికి రావచ్చు కదా. వస్తాడులే. ఎక్కడికి వెళ్తాడు? అత్తయ్యా, నీ ఇంట్లో మగదిక్కు లేకుండా చేశాను. ఇక నందిని కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపేస్తే నీకు ఆ హరిశ్చంద్ర ప్రసాద్ వంశానికి వారసుడు కూడా ఉండడు. అంత సర్వనాశనం. ఈ మల్లేశ్వరి పగలో మొదటి పార్టు పూర్తయింది. నెక్స్ట్ నందిని కడుపులో బిడ్డ. నీ మనసులో కోపం పోవాలంటే నువ్వు నన్ను ఏం చేయమంటావో చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమని అడగాల? నా కాళ్ళ మీద పడినప్పుడు లేని రోషం హాస్పిటల్లో నేను వెళ్ళిపో అనగానే వచ్చిందా? ఇప్పుడు ఇంటికొస్తే నేను మాత్రం కాదంటానా? అయినా విజయ్ ఎక్కడున్నది అత్తయ్యకి తెలిసే ఉంటుంది. ఫోన్ చేసుంటాడు, కనుక్కుంటాను. అత్తయ్య, అత్తయ్య, ఏంటి అత్తయ్య అత్తయ్య అంటే పలకరు? మిమ్మల్ని పిలిచేది. ఏం కావాలి? అంత కోపం ఏంటి అత్తయ్య? టాబ్లెట్స్ వేసుకుంటావా? ఇందాక వేసుకున్నాను. జ్యూస్ ఏమైనా తాగుతావా? అక్కర్లేదు అత్తయ్య. మరింకేం కావాలి? అదే విజయ్ ఫోన్ చేశాడా అని. ఆగండి అత్తయ్య.
గురించి అడిగితే వెళ్ళిపోతారు? అదే విజయ్ ఫోన్ చేశాడని నువ్వు అడుగుతుంటే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది. విజయ్ నాకు ఫోన్ చేయడు, మీకేమైనా చేసుంటాడని అడిగాను. హ, నీకు వాడికి ఏంటి సంబంధం? వెళ్ళిపోమని చెప్పావు కదా, మళ్ళీ వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకేంటి? ఏ 2 రోజులు కనిపించకపోయేసరికి నీ టార్చర్ ఎవరి మీద పెట్టాలో అర్థం కావటం లేదు కదూ. అదిగో ఫోటో ఉంది కదా, దండలు తెప్పించు. అనాథ శరణాలయాలకు ఫోన్ చేసి నా మొగుడు సంవత్సరీకమని అన్నదానం చేయించు. ఇవన్నీ చేస్తేనే కదా నీలో కోపం పోయి నువ్వు సంతోషంగా ఉండేది. నీ సంతోషం కోసమే కదా వాడు వెళ్ళిపోయింది. ఫోటోలకి దండలేసుకో, రోజు పిండాలు పెట్టి సంతోషంగా ఉండు. ఇన్ని బాధలు పెడితే ఏ మగాడైనా ఎంతసేపు భరిస్తాడు, ఎన్నని సహిస్తాడు? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. చెప్పుడు మాటలు విని మొగుణ్ణి దూరం చేసుకున్న నీలాంటి పెళ్లాలకి చివరికి దక్కేది ఏమీ లేదు, కన్నీళ్లు తప్ప. అది నీకు త్వరలోనే తెలిసొస్తుంది. ఆ రోజు నిన్ను ఓదార్చడానికి ఎవ్వరూ ఉండరు. నన్ను క్షమించు విజయ్ అని కాళ్ళ మీద పడ్డానికి వాడు కూడా ఉండడు. నీ కన్నీళ్లే నీకు సమాధానం చెప్తాయి, గుర్తుపెట్టుకో. ఆగండి అత్తయ్య. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి. ఎందుకు? ఇంకా ఇంట్లో ఉండటం ఎందుకు? నా కొడుకు నువ్వు నా కళ్ళ ముందే ఎన్ని బాధలు పెట్టినా ఏ రోజుకైనా నువ్వు మారతావులే, మళ్ళీ మీరిద్దరూ సంతోషంగా ఉంటారులే అని ఇన్ని రోజులు వేచి చూశాను. నువ్వు మారలేదు. ఆ విషయం వాడికి అర్థమయ్యి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నా కొడుకే ఇంట్లో లేనప్పుడు ఇంక నేనెందుకు? అమ్మా అత్తయ్య, భలే ట్విస్ట్ ఇచ్చావే. నా కొడుకు లేని ఈ ఇల్లు శ్మశానం లాంటిది. ఆ శ్మశానంలో నువ్వు మాత్రమే ప్రశాంతంగా ఉండు. అంటే కొడుకు వెళ్ళిపోయాడని మీరింట్లోంచి వెళ్ళిపోతారా? నా బిడ్డ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేంత వరకు నేను ఇంట్లో అడుగు పెట్టను, గుర్తుపెట్టుకో. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తారత్తయ్య? నేనెక్కడికెళ్తే నీకెందుకు? అవసరమైతే చస్తాను. ఇంకెక్కడ కొడుకు అత్తయ్య, వాడెప్పుడో చాప చుట్టేశాడు. అక్క, అక్క, అక్క. ఏమైంది నందిని? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇంత గొడవ జరుగుతుంటే నీకు వినిపించట్లేదా? తలనొప్పిగా ఉంటే కొనుకు తీశానమ్మా. నాకేం వినిపించలేదే. అయ్యో, అత్తయ్య నాతో గొడవ పడి విజయ్ లేని ఇంట్లో నేను ఉండలేనని వెళ్ళిపోయింది. అవునా? అలా ఎందుకు చేసింది? అదే నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య వస్తుందిలే, నువ్వేం టెన్షన్ పడకు. అత్తయ్య సంగతి నీకు తెలీదక్కా. తను పంతం పడితే అది నెరవేరేదాకా వదిలిపెట్టదు. అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకంటావేంటక్క? అత్తయ్య ఇంట్లో లేకపోతే నాకేమీ తోచదు. ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అత్తలేని కోడలు ఉత్తమురాలు అన్నారు. అయినా నేనున్నాను కదా. నువ్వుండటం కాదక్కా, ఇంట్లో అత్తయ్య లేకపోతే నేనుండలేను. చీటికి మాటికి తనని ఏదో ఒకటి అంటూ గొడవ పడుతుంటే నాకు అదో ఆనందం. నువ్వు త్వరగా వెళ్ళి పిలుచుకొని రాక్క. అయ్యో నందిని, నువ్వేంటి మరి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? అక్క, అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం. పని మనిషిగా ఇంట్లో తనని నేను ఎంత కష్టపెట్టినా ఒక్క మాటైనా మాట్లాడిందా? కొడుకు ఫోటోకి తన కళ్ళ ముందే దండ వేసినా, పిండాలు పెట్టినా బాధగా భరించిందే తప్ప ఎదురు మాట్లాడలేదు. తనే శవాల నాటకం డ్రామా ఆడి విజయ్ని నాకు దక్కకుండా చేసినా
అత్తగా నన్ను ఆమె ఏ రోజు బాధ పెట్టలేదు. కోడల్లా కాకుండా కూతురుగానే చూసుకుంది. అత్తయ్య మరీ అంత చెడ్డదేమీ కాదక్కా. తను లేని ఇంట్లో నేనుండలేను. తిట్టుకున్నా కొట్టుకున్నా తను నా కళ్ళ ముందే ఉండాలి. తను నాకు అత్తయ్య, నేను తన కోడల్ని, అంతే. ఎలాగైనా అత్తని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీదే అక్కా. అది కాదు నందిని. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దక్కా. ప్లీజ్ నువ్వు వెళ్ళి అత్తని తీసుకురా, వెళ్ళు. ఊరిని నందిని కూడా ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి? నందినికి అత్తయ్య మీద ఇప్పటిదాకా కోపం ఉంటుందని అనుకున్నాను. కోపంతో పాటు ప్రేమ కూడా ఉంది. అత్త కోడళ్ల బంధం ఇలాగే ఉంటుంది మరి. సరే కాని అత్తయ్య బయటికి వెళ్ళి ఎక్కడుంటుంది? అత్తయ్యని వెతకడం కాదు, ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక కొత్త ప్లాన్ వెయ్యాలి. ఈ విజయ్ డెత్ ని అటువైపు నుంచి నరుక్కొనొస్తే తప్ప నేను సేఫ్ లో ఉండను. నందిని, నందిని! ఏంటక్కా, నువ్వింకా వెళ్ళలేదా? అయ్యో, నువ్వింత పిచ్చిదానివని నేను అనుకోలేదు నందిని. ఏంటక్క నువ్వనేది? నీకు అసలు విషయం తెలియక అత్తయ్యా 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 అని జాలి పడుతున్నావు. ముందు నువ్వు తలుపు తీ, చెప్తాను. ఏంటక్కా? అత్తయ్య నిన్ను బెదిరించి ఇంట్లోంచి వెళ్ళిందంతా నాటకం. నాటకమేంటి? అవును, మీ బాబాయ్ ఆడుతున్న కొత్త నాటకం నందిని. అవును నందిని, శవాల నాటకం ఆడి అందరూ నిన్ను మోసం చేశారు. ఆ మోసం బయటపడిందని కక్కలేక మింగలేక నువ్వు చెప్పినట్టు విన్నారు. ఇప్పుడు అసలు డ్రామా మొదలు పెట్టారు. అత్తయ్య ఇంట్లోంచి బయటకు వెళ్ళింది ఆ డ్రామాలో ఒక భాగమే నందిని. అవును నందిని, మీ బాబాయ్ నిన్ను కూతురు అని ఒప్పుకొని జానకిని బయటికి తరిమేశాడా? లేదు, పని మనిషిగా ఇంట్లోనే తన కళ్ళ ముందే ఉండనిచ్చాడు. జానకి కావలసింది కూడా అదే కదా, తల్లిదండ్రులతో కలిసి ఉండటం. ఇక విజయ్ సంగతికొద్దాం. నువ్వు చీపో అనగాని విజయ్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. తిరిగి వస్తాడని నువ్వనుకుంటున్నావు, కానీ తిరిగి రాడు. ఎప్పటికీ రాడు నందిని. అది కూడా నాటకంలోని భాగమే. కొద్ది రోజులు విజయ్ కోసం వెతుకుతారు, కనిపించలేదని బాధపడతారు. పోతే పోనీలే, ఇష్టం లేని మొగుడు ఉంటే ఏంటి పోతే ఏంటి అని విజయ్ మీద నీకు విరక్తి కలిగేలా ప్రిపేర్ చేస్తారు.
ఆ తర్వాత నువ్వు విజయ్ గురించి పట్టించుకోవటం మానేస్తావు. ఆ తర్వాత అసలు నాటకం మొదలవుతుంది. విజయ్ ఎక్కడున్నాడో వాళ్ళకి తెలుసు. తను నిన్ను వదిలి బయటికెందుకు వెళ్ళాడో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టే కొద్ది రోజులకి మెల్లగా జానకిని విజయ్ దగ్గరికి పంపించేస్తారు. ఆ తర్వాత జానకి విజయ్లు అరకులోలాగే ఇంకో చోట సంసారం స్టార్ట్ చేస్తారు. నువ్వు పిచ్చిదాన్లాగా ఇలా ఒంటరిగా ఉండిపోతావు. ఇది మీ బాబాయ్ ఆడుతున్న నాటకం. ఇప్పుడు నందినికి కిక్కెక్కింది. రై హరిశ్చంద్ర ప్రసాద్, ఈ మల్లీశ్వరి తలుచుకుంటే విజయ్ చావుని కూడా నీ ఖాతాలోనే వేసి నువ్వే మర్డర్ చేశావని నిన్ను జైల్లో పెట్టించగలను. కానీ దానికి ఇంకా టైం ఉంది. పిన్ని, ముందు దాన్ని బయటకు వెళ్ళగొడతారా లేదా? నందిని, మాట్లాడింది చాలు. ఏంటి బాబాయ్, కూతురు కోసం మీరంతా ఒకటైపోయి నందిని గొంతు కోస్తున్నారు?